ఆవులా జరంతా ఆవులు జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకీ ఇయ్యాల ముస్టేందనంటే మీరు తమ్ముళ్ళు చూసినట్టుగా నా పుట్టినరోజు నా పెళ్లి రోజు రెండు ఈ రోజే అన్నమాట. సో మా డే ఎట్లా ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్నామో మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నది నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, క్రేజీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ముందు అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎప్పటిలాగే మేము లేసే కంటే ముందే మా బావ క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని దీపం కూడా ముట్టించేసిండ. ఇంకా నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చేసిన. మా బావ అయితే ఇంకా ఎప్పుడో రెడీ అయితే అయిపోయిండు, మా మహాగాన్ని అయితే రెడీ చేస్తున్నాడు. ఇంకా నేనైతే దేవుణ్ణి మొక్కుకొని మా ఆయనకి విష్ చేసి మా ఆయన ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నా. బట్ అదేంటంటే వీడియో తీయలేదు. ఇంకా మీకు తెలిసిన ముచ్చటే కదా, ఊళ్ళో ఏదైనా బర్త్డేస్ అయినా యానివర్సరీ అయినా అయిందంటే కంపల్సరీ గుడికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే తీసుకోవాలి కదా. సో ఇంకా మేము కూడా అట్లనే గుడికి వెళ్తున్నాము. అందుకే కొంచెం తొందర రెడీ అవుతున్నాం, సమ్మర్ కదా. సో ఏంటిదంటే ఎండకి వెళ్ళినాం అనుకోండి, చిన్న పాప ఉంది కదా, తనకి అసలుకే కొంచెం అంటే డల్గా ఉంది, నైట్ కొంచెం లైట్ ఫీవర్ లాగా వచ్చింది. సో ఎండలో వెళ్ళడం ఎందుకు అన్నట్టుగా నేను ఎక్స్పెషల్లీ తొందర లేవడానికి రీజన్ అయితే మా మహాగాన్ని ఎండలు ఎందుకు తిప్పడం, కొంచెం తొందరగా వెళ్ళి మళ్ళీ ఎట్లాగో రష్ ఎవ్వరు ఉండరు, మంచి ఈజీగా దర్శనం అయిపోతుంది. తొందరగా వెళ్ళి దర్శనం చేసేసుకుంటే నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చులే అనేసి అనుకున్నాము. యాక్చువల్లీ ఈరోజు పెద్దగా ప్లానింగ్ కూడా మేము ఏం పెట్టుకోలేదు. నేను ఆల్రెడీ ఇంట్లోనే మార్నింగే ఇంకా లేచి ఇడ్లీ పెట్టినా అనమాట. నిన్నటిది కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంతో ఇడ్లీ పెట్టేసి రైస్ కూడా కడిగినా. మళ్ళీ ఎండకి వెళ్ళేసి వచ్చినాక కడుక్కొని అదంతా చేయడం నాకు అంత బద్ధకం అయిపోతుంది అనేసి ఇంకా ముందే రైస్ కడిగిన. ఇంకా వెళ్దాం అనుకునే టైంకి మా ఆయన సడన్గా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాల్సి అయితే వచ్చింది. ఇక గుడికి క్యాన్సిల్ అయిపోయింది అనుకొని కొంచెం బాధపడ్డా. ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, వెళ్ళే ముందు అట్లా క్యాన్సిల్ అయితే ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. మళ్ళీ స్పెషల్ డే రోజు అయ్యో దర్శనం చేసుకోకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అనిపించింది ఒక 10 minutes దర్శనానికి వెళ్ళేసి వచ్చినాకైనా పని ఉంటే అయిపోతుంటుండే కదా అనేసి అనిపించింది. బట్ ఇంకా ఆయన పని ఆయన చేసుకోవాలి కాబట్టి నేను కూడా అలగడం అట్లాంటిది ఏం చెయ్యలేదు. ఓకే నీకు వర్క్ ఉంటే వెళ్ళేసిరా, ఏముంది గుడికి, లైక్ ఈవినింగ్ అయినా వెళ్దాము లేకపోతే లేదు అన్నట్టు నేను కూడా చెప్పినాను. ఇక నేను కూడా గుడికి వెళ్ళట్లేము కదా అనేసి ఇంకా నేను కూడా లైట్ తీసేసుకొని ఇంకా కర్రీ కూడా చేద్దాం అనేసి అనుకునే టైంకి మా బావ అయితే కాల్ చేసి కిందికి రా గుడికి వెళ్ళేసి వద్దామంటే ఏమొద్దులే ఇప్పుడేం పోదాం, అప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది, గుడిలు కూడా క్లోజ్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు లంచ్ చేసి నువ్వు వెళ్దు రా అనేసి అని అంటే పర్లేదు వెళ్దాం రా, ఒక గుడి ఉంది లైక్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ వినాయకుడిది అంట, అది ఏర్లతో ఇట్లా సంథింగ్ ఉంటుంది, వెళ్దాం అక్కడికి అని అంటే. సో నాకు కూడా ఎప్పుడు నేను వెళ్ళలేదు, సర్లే వెళ్దాం అంటున్నాడు కదా అనేసి ఇంక అప్పటికప్పుడు మహా గుడి కంటే వెళ్దాం డాడీ కాల్ చేసిన పదా అన్ననో లేదో తొందర పోయి దేవుడిని యాజ్ టీస్ పెద్దోళ్ళు అయితే ఎట్లా మొక్కుకుంటారో అట్లనే మొక్కుకుంది లిటరలీ. అసలుకి వాళ్ళ డాడీని చూసి లైక్ ఎట్లా మొక్కుతున్నాడు ఏంటి అని చూసి తనకు కూడా అర్థమైపోతుంది ఎంత క్యూట్గా మొక్కుతుందో. అసలుకి నాకైతే భలే క్యూట్ అనిపించింది. మేము వచ్చిన ఈ గుడి వచ్చేసి మడికొండలు, లైక్ ఏంటిదంటే కాజీపేట రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉండిద్ది. ఇది మా ఆయన ఇన్స్టా రీల్స్లో చూసాడంట, మంచిగా అనిపించి ఇంకెళ్దాం అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చిండు. లక్కీగా అట్లీస్ట్ మాకు కిందైనా దర్శనం జరిగింది. కింద ఒక వినాయకుడు ఉంటాడు, అక్కడ దర్శనం చేసుకున్నాము. అయ్యగారు కూడా మంత్రాలు అయితే చదివిండు. పైకి వచ్చేసరికి అయితే పైన క్లోజ్ చేసేసిళ్ళు. ఈ గుడి చాలా స్పెషల్గా ఉంది. ఇంట్లోనే ఒక అపార్ట్మెంట్లోనే గుడిలాగా కట్టిళ్ళు అనమాట. ఇక్కడ 10 అడుగుల ఏర్లతోటి అయితే వినాయకుడు మొలిస్తే ఆ వినాయకుడిని లైక్ ఇంకొంచెం సిల్వర్ అదంతా యాడ్ చేసి చాలా క్రేజీగా అంటే చాలా క్రేజీగా చేసిళ్ళు. అంటే అక్కడ పైన కనిపిస్తుంది కదా, సో అక్కడ వినాయకుడు ఉంటాడు అనమాట. కింద నుంచి పై వరకు అన్ని వినాయకుడి విగ్రహాలు దేవుడి అట్లా పెట్టిళ్ళు, చాలా బాగా డిజైన్ చేసిళ్ళు. నాకు చాలా మంచిగా అనిపించింది. బయట దర్శనం అయితే మంచిగా జరిగింది, కానీ లోపల కూడా మేము అది చూసుంటే బాగుండేమో అని అనిపించింది. మళ్ళీ ఇంకా అట్లీస్ట్ కింద దర్శనం అన్నా జరిగిందిలే, మొత్తానికే దర్శనం జరగకపోతే ఇంకా ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుండే, ఏంట్రా బాబు ఒకటి వెనకాల ఒకటి ఇట్లా అవుతుంది అనేసి. అట్లీస్ట్ అయ్యగారు మంత్రాలు చదివి ఇంకా అర్చన చేసి పూజ చేశాడు కాబట్టి అప్పటికి హ్యాపీ. పైన ఒక్కటి చూస్తే బాగుండు, మీకు కూడా చూపిస్తే వీడియో తీసి చూపిస్తే బాగుండు అని నాకు అనిపించింది.
బట్ ఇట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా మీకు చూపిస్తా, నేను కూడా చూస్తా. ఏంటి చెల్లో ఇంటి దగ్గరే రైస్ పెట్టానన్నో, ప్లానింగ్స్ ఏం లేవన్నో, మళ్ళీ ఏదో రెస్టారెంట్కి వచ్చినట్టున్నావే అనేసి అనుకుంటా. తెలిసిందే కదా మా బావ గురించి, నేనేం ప్లాన్స్ లేవనుకున్నా కానీ ఆయన నన్ను అలా ఉండనిస్తాడా చెప్పండి. నేను ఇంట్లో రైస్ పెట్టినరో మొర్రో అన్నా కూడా వినిపించుకోకుండా మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళి కర్రీ చేసి అదంతా ఏం చేస్తావు చెప్పు. మనది ఒకటి కాదు 2 ఉన్నాయి, 1+1 ఆఫర్ లెక్క. నీ బర్త్డే మన యానివర్సరీ ఉంది, ఇక గంతేనా, ఇంటికాడ ఏం తింటాను చెప్పి బయటికి వెళ్దాము, చాలా రోజులు అవుతుంది కదా బయటికి వెళ్ళి తినక అన్నట్టు జూ పార్క్ ఎదురుగా ఉన్న చేపల విందులో ఏదో కాంబో ఉంది, లైక్ పర్ హెడ్ 200 రూపీస్కి ఏదో కాంబో ఉంది, వెళ్దాము అనేసి అన్నాడు. సర్లే ఓకే వెళ్దాం అనేసి, ఇంకా సర్లే తను ఇష్టంగా వెళ్దాం అంటున్నాడు కదా, నేను ఎందుకు వద్దనడం అన్నట్టుగా వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఆ కాంబో లేదంట, ఓన్లీ అక్కడ ఫిష్ బిర్యానీ ఉందంట. నాకేమో ఫిష్ బిర్యానీ తినే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అబ్బా మళ్ళీ తీసుకున్నాక వేస్ట్ అవుతుంది, అబ్బా నేనైతే తినలేను, ఇన్ కేస్ నువ్వు తింటే తిను అనేసి చెప్పిన. ఇంకా నువ్వు తినంది నేను తినేం చేయాలి, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. సర్లే ఇంకా మనం బయటికి ఎక్కడికైనా వెళ్దాంలే, చూద్దాం ఏదైనా రెస్టారెంట్ ఉంటాయా అంటే, అలా వెళ్తున్నప్పుడు నాకు సడన్గా ఒకటి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అప్పుడు చెప్పుంటుండే, ఫుడ్ ఆన్ ఫైర్ అన్లిమిటెడ్ కాంబో ఉంటుంది ఒకటి, పర్ హెడ్ లైక్ 700 అట్లా అని అన్నయ్య చెప్పిండు. బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసిన ముచ్చట ఏంటంటే పర్ హెడ్ జిఎస్టీ తోటి 900 పడిద్ది. ఇక్కడ ఏంటంటే ఒక 80+ ఐటమ్స్ ఇంకా మన ఇష్టం ఉన్నట్టు అన్లిమిటెడ్గా తినచ్చు, మనం ఎంత తింటే అంత తినచ్చు. ఇక్కడ మనం మెయిన్గా గుర్తించుకోవాల్సిన ముచ్చట ఏంటంటే పర్ హెడ్ మాత్రం 900. ఒక్కరు తీసుకొని ఒక దాంట్లో ఇద్దరు షేర్ చేసుకోవడం అట్లయితే అస్సలు ఉండదు, ఎవరు తీసుకుంటే వాళ్ళే తినాలి. మావాడైతే చెరొక్కటి ఫస్ట్ ఆర్డర్ పెట్టేసిండు, ఇంకా నేనైతే నాది క్యాన్సిల్ చేసేదాకా ఎమ్మడి పడ్డా, ఎందుకంటే నేను అన్ని ఐటమ్స్ తినలేను, మళ్ళీ అంత కాస్ట్ పెట్టాలా అని నాకు అనిపించింది. మా వాడు ఏంటిదంటే ఎందుకే ఉన్నది ఒక లైఫ్, మనకేం ఇంత వెయ్యరాళ్ళు, కొంచెం టేస్ట్ చేసినా కూడా ఏం అయిపోదు, టేస్ట్ చెయ్యు అనేసి చాలాసేపు రిక్వెస్ట్ చేసిండు. లేదు నువ్వు తిన్నాక దాన్ని బట్టి, కాకపోతే నేను తింటా కానీ నేనైతే ఫస్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను, నేను కొంచెం మొండికేసిన. సర్లే అనేసి ఇంకా ఆయన అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండు. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీకి చిన్న ప్లేట్లో వచ్చింది, దానికి 500 రూపీస్ పడ్డది. నా పిచ్చి కాకపోతే ఇంకొక 300 అట్లా కలుపుకుంటే మా ఆయనలాగా నేను కూడా అన్ని ఐటమ్స్ తినేదాన్ని కదా. వాళ్ళ వర్కర్స్ ఏమో నా చుట్టే తిరుగుతున్నారు, మా ఆయన ప్లేట్లకి వెళ్ళి నేనేమో తింటానేమో అన్నట్టుగా. పిల్లలకి ఎట్లా అంటే 3 years బిలో వాళ్ళు పేరెంట్స్ దాంట్లోనే తినచ్చు, 3 years ఎబో ఉన్నారనుకోండి వాళ్ళకి మళ్ళీ సపరేట్గా తీసుకోవాలంట, వాళ్ళకి వేరే ఛార్జెస్ ఉంటాయంట. ఇంకా చూడర్రి మా బావ మా మహాడైతే ఫుల్గా గుమ్మేస్తున్నాడు. ఇంకా నేను ఫస్ట్ అయితే చాలాసేపు అబ్బా నేను ఎందుకు పెట్టుకోలేదురా, ఇంత మంచి ఐటమ్స్ నేను ఎందుకు మిస్ అయినరా అనేసి నాకు అనిపించింది. ఇక నెమ్మదిగా మహాడికి తినిపిస్తున్నట్టే తినిపించి నేను కూడా గడుకోటి నోట్లు అయితే వేసుకొని టేస్ట్ అయితే చేసిన. రెస్టారెంట్ లో వర్కర్స్ వచ్చేసి మేడం యువర్ ఈట్ నక్కో మేడం అని ఇందులో చెప్తా, అంటే నన్ను తినద్దు అనేసి చెప్తున్నారు. అయ్యో అన్న నేను తినట్లేను అన్న, జస్ట్ పాపకు తినిపిస్తున్నా అని చెప్పి అట్లా ఇంకా తిన్నా. వాళ్ళు కూడా లైట్ తీసేసుకున్నారు. ఆల్మోస్ట్ మా బావ తిన్న ఐటమ్స్లో అన్నిట్లలో కొంచెం తెలియకుండానైతే కంపల్సరీ టేస్ట్ చేసినాను. ఇది ఎట్లా అంటే ఫుల్గా తినే వాళ్ళకైతే సెట్ అవుతుంది. మా బావ కూడా ఏం చేసింది తెలుసు, అన్ని కొన్ని తిని రిమైనింగ్ ఫుడ్ అంతా వేస్ట్ చేసి, కానీ అబ్బా గట్టిగా తినేటోళ్ళకైతే ఏం సెట్ అవుతుంది చెప్పుర్రి. 900కి ఇన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్ ఫుడ్ అంటే వాడు మంచిగా కడుపులో వేసేసుకోవచ్చు. ఆహా మా బావకి మా మహాడికి అయితే మొత్తం ఫుడ్ ఫెస్టివల్ అయిపోతుంది అసలుకి. ఇక్కడ ఒకటి ఏంటిదంటే మంచిగా ఒకటి తిన్నాక మస్తు సేపు గ్యాప్ ఇచ్చి ఇంకోటి తీసుకొచ్చున్నారు, ఒకటి వెనకాల ఒకటి తీసుకొచ్చినా కూడా ఫుల్ స్టమక్ అయిపోతుంది కదా, అట్లా కూడా తీసుకురావట్లేరు, మంచిగా గ్యాప్ ఇస్తున్నారు అరిగేదాకా. బటర్ నాన్స్ అయిపోయిందా చూపి, పండగ అవుతుంది పండగ మావాడికి. ఈ మెనూ ఒకసారి తిప్పు చూస్తా ఏమేమి ఉన్నాయి మెనూ. ఇది నార్మల్ మెనూగా, ఎన్ని ఐటమ్స్ మొత్తం మాడికి పిల్లి అలా వాసిపోతే. మహాగడి కూడా ఫుల్ అయింది కదా నాన్న. తినను నువ్వు తిని ఆమెకి తీసుకురా అప్పుడు. ఆమెకు పెట్టక ఆ చూపు పెట్టకు.
దా. చూసిరు కదా ఒక్కొక్క ఐటెం ఎంత ఏమో అంటారు కదా డెలిషియస్గా ఇంకా టెంప్టింగ్గా ఎంత బాగున్నాయి అసలుకి. నిజం చెప్పుర్రు చూస్తా అంటే వావ్ అనిపించలే? మీకు అనిపించిందా లేదా కామెంట్స్ చేయి. ఈ రెస్టారెంట్లో మనం ఎంతసేపు అయినా కూర్చొని తినచ్చట. వాళ్ళు ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు ఉన్నా కూడా నో ప్రాబ్లం అంట. ఆహా, కొందరైతే అంటే లైక్ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని అనుకోకుండా ఆలోచించేటోడు ఉంటాడు చూసినావా, ఒక తిండే తినాలి అని అనుకునేటోడికి అయితే పండగే పండగ. ఇంకా మేమైతే లిటరలీ 2.5 hours అలానే కూర్చున్నాము, అంత టైం పట్టింది. లైక్ మా వాడైతే నెమ్మదిగా ఒకటి టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిండు. ఎక్కువ తినడు, అట్లా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిండు. ఆ టేస్ట్ చేసిందే కొంచెం కొంచెం తిన్నదే ఫుల్ అంటే ఫుల్ అయిందంట. ఇంకా పైన ఫుడ్ ఆన్ ఫైర్ ఉంటుంది, కింద జూడియో ఉంటుంది. ఇంకా పైన ఫుల్గా మెక్కినాక తిరగాలంటే కాసేపు తిరగాలి కదా. సో ఇంకా ఎండకు బయట తిరగలేము కాబట్టి ఇంకా జూడియోకి అయితే వెళ్ళినాము. జూడియోలో అయితే మంచి ఏసీ ఉంటుంది, మంచి చల్లగా ఉంటుంది, వాకింగ్ చేసినట్టు అవుతుంది, చూసినట్టు అవుతుంది అన్నట్టుగా వెళ్ళినాము. ఇంకా వెళ్తే ఊరికే ఉంటామా మనము? అది కూడా జూడియోకి వెళ్తే ఏదో ఒకటి కొంటాం కదా. ఇంకా అట్లయితే కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము. అదైతే నేను తర్వాత చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే అది షూట్ చేయలేదు. ఇక జూడియో నుంచి ఇంటికి వచ్చేసరికి 4 అట్లా అయ్యింది. ఇంకా 4కి ఇంటికి వచ్చినాక కాసేపు అట్లా పడుకున్నాం, మార్నింగ్ నుంచి ఫుల్ అలసిపోయినాం అన్నట్టుగా. సో ఇంకా పడుకొని అట్లా లేసినామో లేదో పిన్ని వాళ్ళు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిళ్ళు. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేక్ పట్టుకొని అయితే వచ్చిళ్ళు. ఇంకా నేనైతే మార్నింగ్కి వెళ్ళి లైక్ లాస్ట్ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్స్ మా బావకు ఘోరంగా సెలబ్రేట్ చేసిండు కదా. అంటే లైక్ మా తమ్ముడి ఫ్రెండ్స్, మా చెల్లె, మా తమ్ముడు చాలామంది వస్తుంటుండే, మా అక్క వాళ్ళకి ఇట్లా అందరూ ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిండు. మస్తు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ ఇచ్చిండు నాకు. ఎన్ని డ్రెస్సెస్ కొనిచ్చిండు, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిండు పోయినసారి. అట్లా అటువైన ఇయర్ ఏంటిదంటే బర్త్డే నార్మల్గా కేక్ కట్ చేపించి బేకరీకి తీసుకెళ్ళి అక్కడ కేక్ కట్ చేపించి ఆ ఇయర్ కూడా బాగా చేసిండు. ఒక కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు. అప్పుడు ఇయర్ ఏం లేదు అనుకునే టైంకి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దొంగ ఎప్పుడు ఇన్ని గిఫ్ట్స్ కొన్నాడో ఏమో నాకు తెలియకుండా ఇన్ని గిఫ్ట్స్ కొన్నాడు అంటే అసలు ఒకటా రెండు అన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ కొన్నాడు. నేనైతే ఘోరంగా అంటే ఘోరంగా షాక్ అయినా గిఫ్ట్లు అయితే చూసినాక. మొన్న రీసెంట్గానే ఏసీ కొన్నాం అండ్ మా పిన్ని వాళ్ళ యానివర్సరీ అయితే పిన్నికి ఫోన్ గిఫ్ట్ ఇచ్చాము. ఇంకా ఇప్పుడు ఈ నిజంగానే ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేయడేమో, గిఫ్ట్ ఏమి ఇయ్యడేమో అన్న థాట్లోనే నేనున్నా. సడన్గా ఇంకా నైట్ అయితే ఎప్పుడు తీసుకున్నాడో ఏమో నాకు తెలియదు కానీ మైకులు, స్టాండ్, ఇంకా పౌచ్, ఐఫోన్, ఇంకా ఐఫోన్కి సంబంధించిన ఛార్జరు ఇవన్నీ ఇచ్చిండు. వీటికంటే ముందే నాకు డ్రెస్సెస్ కొనిచ్చిండు. ఇంకా ఇన్ని లైక్ 4,000 ఏమో బిల్ అయిందనమాట నా డ్రెస్సెస్కి. అన్ని ప్లాజో సెట్స్ దగ్గర ఒక 20 ప్లాజో సెట్స్ అట్లా తీసుకున్నా, 3 pieces సెట్, 2 pieces సెట్ అట్లా. ఇంకా ఏం కొనివ్వడు అనుకున్నా. అమ్మ ఘోరంగా షాక్ అయినా అసలుకి. నేను నమ్మలేకపోయినా నిజంగా నాకు ఐఫోన్ కొనిచ్చిందా అనేసి. ఎందుకంటే రీసెంట్గా మేము ఏసీ తీసుకున్నాం కదా. సో ఇంకా అప్పుడే ఐఫోన్ అంటే ఘోరంగా షాక్ అయినా అసలు. మేము ఏసీ తీసుకునేటప్పుడు ఏంటిదంటే లక్కీగా కొంత అమౌంట్ మా మమ్మీకి ఒక కార్డు ఉంటుంది, దాని మీద నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయినప్పుడు కొంత అమౌంట్ పడుతుంది అనమాట. నాకు ఆ అమౌంట్ పడడం వల్ల మాకు ఏసీకి కొంచెం హెల్ప్ అయ్యింది. కానీ ఇంకా ఇదైతే నేను అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకా మా బావని అయితే నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కొద్దిసేపు షాక్ అయినా. నాకు ఆ ఫోన్ పట్టుకుంటే మొత్తం చేతులల్లో స్వెట్ ఘోరంగా వస్తుంది, చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనడం అంటే అది మళ్ళీ చిన్న పాప ఉంది, నేను ఎట్లా మెయింటైన్ చేస్తానో ఏమో. లైక్ ఏంటిదంటే అది నేను సక్సెస్సే లేదు నా యూట్యూబ్ ఛానల్కి. అట్లాంటి ఛానల్కి ఇంత కాస్ట్ మేమున్న సిచ్యువేషన్లో నాకు ఆ ఐఫోన్ అనేది చాలా ఎక్కువ మాకు. సో ఈ సిచ్యువేషన్లో నాకు ఇన్ని గిఫ్ట్స్తో పాటు అంత ఎక్కువ కాస్ట్ అయిన ఐఫోన్ ఇచ్చిండంటే ఇంకా నేను ఘోరంగా షాక్ అయినా. నాతో పాటు పిన్ని, బాబాయ్ అందరు ఘోరంగా షాక్ అయ్యారు. సో ఐఫోన్లో నేనే మోడల్ తీసుకున్నా ఏంటి అవన్నీ అప్కమింగ్ బ్లాగ్స్లో నేనైతే మీతో షేర్ చేసుకుంటా. సో మీరు కూడా మా ఇద్దరిని అయితే బ్లెస్ చేయండి. మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఒక కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.